హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే దేశం పేరు ఏమిటంటే ఈ దేశంలో ప్రతిదీ టెక్నాలజీతోనే ముడిపడి ఉంటుంది. ఏ పని చేయాలన్నా సరే యంత్రాలే అందుబాటులో ఉంటాయి. కూల్ డ్రింక్ ఏ కలర్ లో ఉంటుందని అడిగితే మీరు ఖచ్చితంగా బ్లాక్ కలర్ లోనే ఉంటుందని చెప్తారు. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే కూల్ డ్రింక్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ దేశం మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా భిన్నమైనది. ఇక్కడ గంటకి 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు ఉంటాయి. ఈ దేశ ప్రజలు ఎప్పుడు చాలా హెల్దీగానే ఉంటారు. ఇంకా ఇక్కడ వాటర్ వేస్ట్ కావద్దని సింకు మరియు ఫ్లష్ కలిపే ఉంటాయి. ఇంకా ఇలాంటి వింత విశేషాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. ఆ దేశం మరేదో కాదు, జపాన్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో జపాన్ గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు. జపాన్ ఈ దేశం యొక్క మొత్తం జనాభా 12,45,00,000. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఈ దేశం 11వ స్థానంలో ఉంది. జపాన్ లో నివసించే ప్రజలను అత్యధిక ఎక్కువ రోజులు బ్రతికే జనాభాగా చెప్పుకుంటారు. ఇక్కడి ప్రజలు యావరేజ్ గా 86 సంవత్సరాలు జీవిస్తారు. దీనిని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇక్కడి ప్రజలు ఎంత హెల్దీగా ఫిట్ గా ఉంటారు. ఇక్కడి ప్రజలు ఇంత హెల్దీగా ఫిట్ గా ఉండడానికి ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారం. వీరు ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటారు. వీరికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో గ్రీన్ టీ కూడా అంతే ముఖ్యం. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఇక్కడి కూల్ డ్రింక్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. జపాన్ లో గ్రీన్ కి ఎంత క్రేజ్ ఉంటుంది అనంటే అక్కడి ఐస్ క్రీమ్స్ కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. జపాన్ లోని ప్రజలు సీ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడతారు. వీరు దాదాపుగా సముద్రంలో దొరికే అన్ని రకాల జంతువులను తింటారు. దీనికి గల ప్రధాన కారణం బయట దొరికే జంతువుల కంటే సముద్రంలో ఉండే జంతువులు 10 రెట్లు ఎక్కువ బలాన్ని ఇస్తాయని వీరి నమ్మకం. ఈ దేశ ప్రజలు వాటర్ ని సేవ్ చేయడంలో మిగతా అన్ని దేశాల కంటే ముందుగానే ఉంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దేశంలోని చాలా ఇళ్లలోని బాత్రూమ్లు సింకులు కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే సింకులో మనం వాడిన నీళ్లు వృధా కాకుండా ఫ్లష్ చేయడానికి వాడుతారు. నిజంగా ఇది మంచి ఐడియా కదూ. ఇక జపాన్ లోని ప్రజలు ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అది ఎంతలా అంటే చివరికి వాళ్ళు తాగే వాటర్ కూడా డైట్ వాటరే. ఇలాంటివి జపాన్ లో మాత్రమే దొరుకుతాయి. దీనిలో మన శరీరానికి కావాల్సిన చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇక జపాన్ ప్రజలంతా చాలా హార్డ్ వర్కర్స్. అది ఎంతలా అంటే నిద్రపోకుండా వారానికి 7 రోజులు పని చేయమన్నా చేస్తారు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే జపాన్ హిస్టరీ గురించి కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు వీరు ఇంతలా హార్డ్ వర్క్ చేయడానికి కారణం ఏమిటి అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. జపాన్ లోని హిరోషిమా నాగసాకి పై జరిగిన భయంకరమైన అణుయుద్ధం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 30 లక్షల మంది అమాయక ప్రజలు చనిపోయారు. ఆ సమయంలోనే దేశ సంపద మొత్తం ఖర్చయిపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ దేశం పనైపోయింది అని అనుకున్నారు. కానీ ఆ దేశ ప్రజల ఐకమత్యం, కృషి, పట్టుదలతో జపాన్ దేశాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారు. అదే విధంగా ఈ ప్రపంచంలోనే ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ దేశంలోనే ఉంది. ఇక్కడి స్కూళ్లలో పుస్తకాలలోని చదువులకు బదులుగా ఈ సమాజంలో ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువగా ఇస్తారు. అంతేకాదు ఇప్పటి నుంచే పిల్లలకి పరిశుభ్రత గురించి చెప్తూ ఉంటారు. ఈ దేశం ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది అంటే ఈ దేశ రోడ్ల పైన ఒక పేపర్ ముక్క గాని చాక్లెట్ కవర్ గాని ఏదీ కనిపించదు. జపాన్ గురించిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే విదేశీయులు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించి ఉన్నా కూడా వారికి ఇక్కడి పర్మనెంట్ రెసిడెన్స్ అనేది ఇవ్వరు. ఇక ఇక్కడి ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష జపానీస్. ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే జపాన్ లో సూసైడ్ రేట్ కూడా చాలా ఎక్కువ. జపాన్ లో ఒక సూసైడ్ స్పాట్ కూడా ఉంది. దానిని అక్కి గహారా అని అంటారు. ఇంకా ఇక్కడ చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటంటే మౌంట్ ఫూజీ. ఇది జపాన్ లోనే అత్యంత సుందరమైన ప్రదేశం. ఇది ట్రెక్కింగ్ చేయడానికి ఎంతో అనువైన ప్రదేశం. ప్రత్యేకంగా దీనికోసమే కొన్ని వేల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది సంవత్సరంలో 5 నెలలు మంచుతోనే కప్పబడి ఉంటుంది. ఇక రెండవది టోక్యో టవర్. ఈ దేశానికి వచ్చే టూరిస్టులు ఈ టవర్ ఎక్కడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. పైనుండి చూస్తే ఈ నగర వ్యూ ఎంతో అందంగా ఉంటుంది. ఇక చివరగా ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే కరెన్సీని జపానీస్ ఎన్ అని పిలుస్తారు. ఇక్కడి 1 జపానీస్ ఎన్ మనకు 57 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా జపాన్ గురించిన కొన్ని ఆసక్తికర అండ్ అమేజింగ్ విషయాల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం
అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.